హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా అర్జున్ స్టోరీస్. సో ఇవాళ ఐరాకి చెవులు కుట్టిద్దామని చెప్పి అనుకుంటున్నాం. అందుకని ఫస్ట్ రెడీ అయిపోయింది మేడం. ఏది ఐరు చూపి, వెనక తిరుగు. ఐరు వెనకకి తిరుగు, అటు తిరుగు, అటు అత్త సైడ్ తిరుగు. బా సూపర్ ఉందిరా. ఐరేట్ చూడు, సూపర్. చూసిరా ఎట్లా చెప్తే అట్లా పోజిస్తుంది మా ఐరు. బాబా, మా మమ్మీకి అడుగుతున్నా నేను నాకు చెవులు కుట్టించినప్పుడు నేను ఏడ్చిన్నా, ఏ కలర్ ఫ్రాక్ వేసుకున్నా, బంగారు కమ్మలు వేసుకున్నా అని అడుగుతున్నా. కనిపిస్తుందా అక్కడ ఐరా మీకు? అసలు వాళ్ళ పెద్ద మామని వదిలితే చెప్పండి. వెళ్తున్నాము చెవులు కుట్టిపియడానికి, అందుకని కొంచెం అట్లా దేవుణ్ణి మొక్కిపిస్తున్నాడు మా చిన్నన్న. లంచ్ చేయడానికి అని చెప్పేసి కార్లో అని ఒక రెస్టారెంట్లో ఆగినాం. ఈవినింగే కుట్టిపించినాం మేము, కొంచెం లేటే అయింది. మా అన్నకు పని ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. ఈవినింగే చెవులు కుట్టిపించేసినాం కాబట్టి ఫస్ట్ లంచ్ చేసేసి వెళ్దామని చెప్పి ఇక్కడ ఆగినాం. ఇక్కడ ఏమైందంటే మా ఐరా పాప ఇంకా మా హస్బెండ్ మా పెద్దన్న బండి మీద వస్తున్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. అందరం కలిసి వచ్చినాం కానీ వాళ్ళ దారిలో ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి ఆగిర్రంట. యాక్చువల్గా నేను ఏమనుకున్నా, చెవులు కుట్టించిన తర్వాత పాప ఎట్లాగో ఏడుస్తుంది కదా, అప్పుడు ఐస్ క్రీమ్ తినిపిద్దాం అనుకున్నా. కానీ పాప అసలు కనీసం ఆమె కళ్ళకి వెళ్ళి నీళ్ళు కూడా గారలే. నేనైతే చాలా భయపడ్డా ఎంత ఏడుస్తుందో అని, కానీ అస్సలు ఏడవలేదు పాప. మా అన్న వాళ్ళు ముక్కు పుడక కూడా కుట్టిద్దామని చెప్పేసి అడుగుతున్నారు. అది చిన్నప్పుడే చేయాలి, ఇప్పుడు కుదరదు, ఇప్పుడు కొంచెం పెద్దగా అయినాకనే ముక్కు కుట్టియచ్చు అని అన్నారు. ఇంకా అది క్యాన్సిల్ అయిపోయింది. మా హస్బెండ్ ఇంకా మా పెద్దన్న ఇద్దరు చెవు కుట్టించుకుందాము అని చెప్పి అక్కడ అడుగుతున్నారు. అయింది మరి అని. అంటే మనకి వేరే ఎంత అంటే సంజాయించినప్పుడు అన్నం సంజాయించాలి, ఏం కాదు అది. ఇప్పుడు నిన్ను సంజాయించాలా, ఏం కాదు అది. 1 వీక్ తర్వాత పెట్టి తీసేయండి. పర్లేదా? చిన్నప్పుడు పానిపూరను ఫుల్ భయపడ్డారు, కానీ కొంచెం కూడా నొప్పి లేదు. నేను అసలు బాగుండదేమో అనుకున్నా, కానీ ఇద్దరికి మంచిగా సూట్ అయింది ఇయర్. ఇంకా మా హస్బెండ్ భయం అయితే మామూలుగా లేదు, ఎంత నొప్పి వస్తుందో ఏందో అనుకున్నాడు.
ఈయనకి చాలా షై అన్నమాట, కానీ చాలా బాగుంది, ముగ్గురికి బాగుంది. సేమ్ పూజారి లాగా ఉన్నారని అనుకుంటున్నారు వాళ్ళు. ఇంతకీ ఎట్లుంది చెప్పండి మీరే. సో సక్సెస్ఫుల్గా అయిపోయింది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.